ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బండికి అయితే వచ్చామన్నమాట. మన యశు బాయ్ చూడండి, దొంగకోలు పట్టే మాదిరి తిరుగుతున్నాడు. మన యశు బాయ్ లోడింగ్ పట్టాడు అనమాట మన బండికి. ఇంకా రెగ్యులర్ గా ఒక 4 months అయితే ఇక్కడే అయితే తిరుగుతుంది బండి. చూడండి యశు బాయ్ ఎంత లోడింగ్. బెంగళూరుకి అయితే 9. బెంగళూరుకి అయితే 9,000 అంట. ఏం మిగలదు, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్లో మిగలకపోయినా తోలాల్సిందే, తిప్పాల్సిందే. లేదంటే ఇంటి దగ్గర పెట్టుకుని ఈఎంఐలు అయితే కట్టాల్సి ఉంటుంది. అందుకోసమని మన యశు బాయ్ అయితే లోడింగ్ అయితే తిప్పుతున్నాడు. సో గైస్ ఇదే అనమాట బండి. ఇక్కడ మొత్తం అన్ని దోసకాయ తోటే అనమాట ఇదంతా. చూడండి బండి ఎలా ఉందో. చాలా రోజుల తర్వాత చూపిస్తున్నా కదా వీడియోలో. కొంచెం గలీజ్గా ఉందన్నమాట. మొత్తం దుమ్ము ఉంది. చూడండి అంతా మొత్తం దుమ్మే. అసలు వాటర్ సర్వీసింగ్ అయితే చేపిస్తారు. ఇట్లుందనమాట బండి. ఫ్రంట్ బంపర్ ఇది న్యూ లుక్ బంపర్ అనమాట. ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఇది చిలకలూరుపేటలో సపరేట్ అయితే కట్టించుకోవాలి. ఇంకా సైడ్స్ చూసుకున్నట్లయితే సో గైస్ ఇదే అనమాట లోడింగ్. ఒక 1% అయితే లోడింగ్ అయింది. ఇంకా మిగతాది అయితే లోడ్ చేస్తారు. ఇక్కడ చూడండి స్ప్రే ఎందుకు కొడతారు, అక్కడికి వెళ్ళేసరికి మాగుతుంది అనమాట. దానికోసం స్ప్రే కొడతారు. ఇది వచ్చేసి పచ్చికాయలు. మనకు అక్కడికి వెళ్ళేపటికి ఒక 10 hours 12 hours పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి మాగుతాయి అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కాయలు. అందుకోసమని స్ప్రే అయితే చేస్తున్నారు అనమాట మందు. ఇంకా మనోడు ఒక్కడే వెళ్తాడో నన్ను రమ్మంటాడో ఏం అర్థం కావట్లేదు. ఒక్కనే వెళ్తావు నన్ను రావాలన్నా? కర్ణాటక అయితే ఇద్దరం, మెడ్రాస్కి అయితే ఒక్కని. మెడ్రాస్కి అయితే ఒకడే పోతాడంట. బెంగళూరు అయితే మా ఊరు నుంచి కొట్టిపోయేది, నేను కూడా వెళ్తాను. ఇంకా మెడ్రాస్కు అంటే చెన్నై అనమాట. చెన్నై అయితే మనోడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బండి వచ్చేసి 50,000 తిరిగింది అనమాట. టైర్లు చూడండి, ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు అనమాట. దీని ప్లేస్ లో అపోలో ఉంటే ఎప్పుడో వెళ్ళిపోండు. ఇంకా జేకే టైర్స్ అయితే ఈ బండికి అయితే చాలా బాగుంటాయి అనమాట. లైఫ్ ఎక్కువ వస్తాయి. ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు కాబట్టి ఈ విధంగా అయితే అయిపోయినాయి. సో గైస్ బండి చూడండి అసలు ఎట్లుందో. అసలు అంతా మట్టి దుమ్ము సీక్రెట్ పేకలు అన్ని ఉన్నాయన్నమాట. మనోడు చెప్తే ఎన్నిడు మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట. చూడండి పక్కన పెడితే ఇదే పరిస్థితి, దుమ్ము అంతా వచ్చింది. చూడండి సీక్రెట్ ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయో మనోడు. సీక్రెట్ ప్యాకెట్లు అయిపోయినాయని చాక్లెట్లు తెచ్చుకున్నాడంట. నైట్ టైం నిద్ర రాకుండా ఉండడానికి అయితే తింటూ ఉంటాం అనమాట. ఇవే అనమాట మన బండిలో చేసే లోడింగ్. ఇదే ఏమైనా చెప్పాలి. అర్థం చూడండి ఎట్లా పోయలేందో. ఒక చిన్న రాయి కొట్టిందంట అక్కడ. అప్పుడు అది చీలి మొత్తం ఇంత వచ్చేసింది. ఇంకా 2 years అయిపోయినాక ఎఫ్సీ ఉంటుంది కదా, అప్పుడైతే చేంజ్ చేయాల్సిందే. అప్పటి వరకు ఏం అవసరం ఉండదు. ఇంకా బండి లోపల ఎలా ఉందో అలా ఉంది అనమాట. పెద్ద చేంజెస్ ఏం చేయలేదు. ఇదైతే వేసినారు, దీనికి గమ్ వేసినారు అనమాట, కదలకోకుండా పడుకోకుండా. ఇంకా సైడ్ అద్దాము, స్టీరింగ్, బండి రీడింగ్ చూపిస్తాను ఎంత తిరిగిందో. 48,869 తిరిగింది బండి. సో గైస్ బండి వచ్చేసి 50,000 దగ్గర తిరిగింది కదా, కానీ రిపేర్స్ అయితే చాలా తక్కువ అనమాట. అసలు ఏం రిపేర్ ఉండదు బండికి. మనం ఏమున్నా ఆయిల్ చేంజ్ అనమాట. ప్రతి ఒక్క 15,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్ల లోపు ఆయిల్ చేంజ్ అయితే తప్పకుండా చేయించుకోవాలి. మనం షోరూమ్ లో అయితే 20,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ అంటారు, కానీ మనం 15,000 కిలోమీటర్లకు చేయించుకోవడం చాలా మంచిది అనమాట. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే నెంబర్ 1 నేను చెప్పుకోవచ్చు. బొలెరో తెలిసిందే అందరికి, చాలా బాగుంటది బిల్డ్ క్వాలిటీ. ఫ్రెండ్స్ మన యశు బాయ్ వచ్చేసి ఇలాంటి చార్జర్ వేరే బండిలో ఉంటే ఫ్రీగా ఇచ్చాడని దుబ్బకొచ్చాడు అనమాట. దుబ్బకొచ్చాడని మా బండిలో పెట్టి చెక్ చేసినాడు. అదేమో ఫీజు పోయింది. ఇప్పుడు ఎతికి పెట్టినాం అనమాట. అట్లా ఇట్లా చూసి నెట్ లో చూసి ఒకసారి ఉందని కనిపెట్టినాను. ఇప్పుడు నేను కానీ ఇక్కడ లేకుండా మనోడు పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. ఏం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. బండి ఉందా ఊడిపోయిందా అని కూడా అర్థం కాదు. అంతే పనిగా దీనికి జీపీఎస్ కూడా లేదనమాట. ఇటువంటి తిక్క పనులన్నీ చేస్తుంటాడు మనోడు. అప్పుడు కిందికి దూరం చేసుకుంటాడంట. ఏం చేసుకుంటాడు మరి, ఫీజు లేకుండా కూడా తెలియదు మనోడికి, కానీ దూరం ఏందో చేస్తాడంట. ఏం చేస్తాడు, ముందు పక్క దాంట్లో లేదు ఫీజు ఉంది. ముందు పక్క కింద స్టేరింగ్ బాక్స్ కింద స్టేరింగ్ కారణం ఎవరు చూసినారు? నేను లేకుంటే ఏం చేస్తావు? నువ్వు కూడా నువ్వు ఏమని కొడతావు? అబ్బా చూడండి మనోడు సౌండ్ ఆడొచ్చిందని చెక్ చేసింటే ఆడొచ్చిందని చూపిస్తున్నాను. చూడండి ఏం చెప్తున్నాడు. ఏం చెప్తున్నావు? ఇంకా ఫీజు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది. ఫీజు చాలా చిన్నట్టు అనమాట. ఫీజులు కింద ఒకటి వస్తుంది అనమాట. ఇదైతే ఓపెన్ చేయాలి. చూడండి ఇదైతే ఉంటది. ఇది ఓపెన్ చేసిన తర్వాత కింద లోపల ఉంటది అనమాట ఫీజు. చూడండి ఎంత మట్టి ఉంది. అసలు తులసనే కూడా బద్దకం అయిపోయింది మనోడికి. ఎక్కడ కనిపిస్తుంది మీకు? లోపల ఫీజు బాక్స్
దీనికి ఆపోజిట్ లో ఉందన్నమాట లోపల. అదే అనమాట ఫీజ్ బాక్స్. అక్కడ కనిపిస్తుంది అది ఫీజ్ బాక్స్. గైస్ ఫీజ్ బాక్స్ ఇది అనమాట. ఇక్కడ ఉంటాయి అనమాట వైపర్ 12 volts. ఇదనమాట మనది పోయింది. అది పెట్టి చూపిరా. తీసేది పెట్టు చార్జర్. అది పోయింది అనమాట. చూడండి పెడితే ఆన్ కావట్లేదు, ఎలగట్లేదు. చూడండి ఆన్ లో ఉన్నా కూడా ఎలగదు. చూడండి ఆన్ కాదనమాట. ఇప్పుడు ఈ ఫీజ్ బాక్స్ అయితే పోయింది. 12 volts అవుట్పుట్ ఇది, పవర్ సాకెట్ ఇది. ఇదైతే మార్చాలి. సో గైస్ ఫీజ్ చూడండి ఎలా పోయింది. ఇది చూడండి ఎట్లా కలిపింది. చూడండి ఇదనమాట కలిపింది. ఇక్కడ కట్ అయిపోయింది చూడండి. ఈ ఫీజు మనోడు పోగొట్టి ఒక అర్ధగంట సేపు టైం వేస్ట్ చేసినాడు ఇక్కడ. ఈ ఫీజు కొత్తది వేయాలన్నమాట. దీంట్లో వేసుకోవచ్చు, మనకు 2 ఉంటాయి అనమాట ఎక్స్ట్రా. ఈ ఫీజు అయితే అందులో వేసేద్దాము. ఏం లేదు, చాలా సింపుల్ అయ్యేదో అనుకున్నాను. కింద నుంచి వేసుకోవచ్చు. చూడండి 2 గంటలు గుర్తుపెట్టాలి. ఇది చూడండి ఇక్కడ అదే అనమాట ఫీజ్ బాక్స్. బేటా బిజ్జలు తిప్పాడా? ఇప్పుడు వీంచలు తిప్పితే ఓకే అయిపోద్ది. చూడండి వెలుగుతుంది. అట్లా ఉంటుంది మనోడి పనితనం ఈడ. మళ్ళీ అది ఛార్జర్ లేకుంటే వాళ్ళ లవర్ ఫోన్ చేస్తుందని ఏడుస్తాడు అనమాట. నాకు ఛార్జింగ్ లేదు, మా లవర్ ఫోన్ చేసిందని. సో గైస్ ఈ లోడింగ్ వచ్చేసి మనకు బెంగళూరుకి అయితే చెప్పారనమాట లోడింగ్. ఇంకా చూడాలి మరి, నేను వెళ్తాను లేదంటే మన యశ్వంత్ అయితే వెళ్తాడనమాట. ఎందుకంటే బెంగళూరు ఎంతో ఎన్ని కిలోమీటర్లు ఉండదు, చాలా దగ్గర అనమాట మాకు. ఒక 200-250 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. ఈ బొలెరోలో ఇద్దరు వెళ్తే అసలు కంఫర్ట్ ఉండదు అనమాట. నైట్ కొంపదీసి హాల్టింగ్ అయింది అనుకోండి, ఇంకా మనకు నిద్రపోనికి కూడా ప్లేస్ ఉండదు. కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాము. అందుకోసమని సింగిల్గానే వెళ్తూ ఉంటారు అనమాట ఈ బండ్లోకి వచ్చేసి. మన యశ్ బాయ్ పైకి ఎక్కాడు అనమాట. కాయలు దొంగతనం చేస్తున్నాడు. ఇదనమాట మన యశ్ బాయే పోతాడు ఇంకా అన్లోడింగ్ పాయింట్ వరకు. బెంగళూరు అయితే నేను వెళ్తాను, ఇంకా ఎక్కడన్నా అయితే మనోడే పోతాడు అనమాట. ఇంకా వస్తే 1, 2, 3 బొలెరో వ్లాగ్స్ అయితే వస్తాయి. తర్వాత ఒక మంచి డ్యూటీ అయితే దొరికిందనమాట. అది ఏంటనేది బండి ఎక్కాక మీరే చూస్తారు. ఎందుకంటే ముందే చెప్తే అది అయిద్దో కాదో మనకైతే తెలియదు. మంచి వెహికల్ అది, చూద్దాం. లోడింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ పట్టా ఇలా వేసుకోవాలన్నమాట, వెనకాల జాలి కట్టుకొని. ఇంకా పైన లోడ్ వేస్తే మనం బయలుదేరిపోవటమే. సో గైస్ బండి లోడ్ అయితే అయిపోయింది అనమాట. పట్టా కూడా కట్టేసినాము. ఇంకా స్టార్ట్ చేద్దాం బండి. జై శ్రీరామ్. డీల్ కూడా తక్కువ ఉన్నట్టుంది బండిలో. హ్యాండ్ బ్రేక్. బొలెరోకి ఆల్మోస్ట్ 3 months అయితే అయిపోతుంది అనమాట, 2 months. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. అక్కడ కూలీలు ఉన్నారనమాట, వాళ్ళని ఎక్కించుకోవాలి. వాళ్ళని ఎక్కించుకునేసి కాటా ఎక్కించుకోవాలి. కాటా వేసుకుంటే మనకు ఒక పని అయితే అయిపోద్ది. నెక్స్ట్ బైక్ చూడండి, బైక్లో పోతున్నాడు అరికో. అవి పోతున్నా ఇంకా ఫైనల్గా మనం కాటా అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ కాటా పెట్టేసి ఈ కాటా బిల్ అనేది మనం పార్టీకి పెడితే మనకి ఎక్కడికి వెళ్ళాలి అనేసి అయితే చెప్తాడనమాట. వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.